రాజధాని అమరావతి నుంచి జాతీయ రహదారి వరకు నిర్మించే E13 రోడ్డుకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. E13 రోడ్డు సీడ్ యాక్సిస్ రహదారి నుంచి ఎర్రబాలెం ఎయిమ్స్ పక్క నుంచి వచ్చి తాడేపల్లి మండలం వడ్డేశ్వరం జాతీయ రహదారి 16లో కలవనుంది. మధ్యలో మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల సమీపం నుంచి కృష్ణా కెనాల్ వరకు రైల్వే లైన్ ఉంది. రైల్వే లైన్ పై నుంచి బ్రిడ్జి నిర్మాణానికి ఆ శాఖ 112 కోట్లు మంజూరు చేసింది. ఈ ఆర్ఓబీని పూర్తిగా తామే నిర్మిస్తామని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. రైల్వే శాఖ నిర్ణయంతో E13 రహదారి నిర్మాణం వేగంగా పూర్తవుతుందని స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామాల నుంచి జాతీయ రహదారికి చేరుకునేందుకు మార్గం సుగమమవుతోందన్నారు. మంగళగిరి, విజయవాడ, గుంటూరు పాత హైవే గాడ కనెక్టింగ్ కోసం ఈ యొక్క ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతి నిర్మాణంలో భాగంగా ఈ యొక్క రాజధాని ప్రాంతం నుంచి NH16కి అనుసంధానం కలిపే ఈ ప్రాజెక్టు ఆమోదించే విధంగా మరి సహకరించినందుకు కేంద్ర ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రి గారికి, అలానే మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన రాజధాని గ్రామాలకి కలుపుతూ ఈస్ట్ వెస్ట్ రోడ్డు దాదాపు 15 రోడ్లు ఉన్నాయి. ఈ 15 రోడ్లో E13 రోడ్డు మన ఎర్రబాలెం ఈ డాన్ బాస్కో స్కూల్ పక్కకుండా నేషనల్ హైవే 16కి కలిసే మార్గం ఇది ఒకటి. ఈ రోడ్డు కలవటం వలన రాజధానికి బాగా అన్నిటికీ ఉపయోగం ఉంటుంది. అట్లనే E13 E15 కూడా ఒకటి శాంక్షన్ అయింది ఆల్రెడీ. అది కూడా హైవే కలుస్తుంది. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు కొద్దిగా అవరోధాలు ఉన్నాయి. అక్కడ కొంతమంది రైతులు పొలాలు ఇవ్వడం వలన అది కొంచెం పెండింగ్ పడింది. ఈ 13, 15 కానీ రెడీ అయితే తొందరగా మనకి రాజధానికి ఈ ట్రాఫిక్ చాలా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందని మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 13 మరి 6 లైన్ రోడ్డు నేషనల్ హైవేకి ఈ ఎయిమ్స్ పక్క నుంచి కనెక్టివిటీ ఇస్తున్నారండి. మరి ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవేకి ఈ కనెక్టివిటీ వస్తే మా నవలూరు ప్రాంతానికి, మా నవలూరు వాసులకి, ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంతం వాసులకి హైవే కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. మాకు కమ్యూనికేషన్స్ చాలా మరి త్వరితగతిన జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మాకు మా ప్రాంతానికి రావాలంటే మరి ఊరంతా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తుందో అప్పుడు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.